నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ తీసుకొచ్చాను. ఏంటంటే మన మొబైల్ నంబర్ నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇదివరకు. మనకు కొంతమంది అడిగారు నన్ను, సార్ నాది ఎక్సలెంటా, గుడ్డా, వెరీ గుడ్డా, బ్యాడా, వెరీ బ్యాడా అని అడుగుతున్నారు. మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. మీది ఎక్సలెంటా, వెరీ గుడ్డా, గుడ్డా, వెరీ బ్యాడా, బ్యాడా ఏంటి, అసలు మీ మొబైల్ నంబర్ ఏ స్థితిలో ఉందన్నది మీరే క్లియర్గా తెలుసుకోవచ్చు. నాకు ఫోన్ కూడా చేయాల్సిన అవసరం ఏం లేదు. చూసుకొని ఒకవేళ మీది వెరీ బ్యాడ్ కానీ ఉంటే మీ నంబర్ మార్చేసేయండి. ఎందుకంటే ఈ నంబర్స్ యొక్క ప్రభావము మన పైన చూపిస్తుంది. చాలా రోజుల నుంచి మొబైల్ నంబర్స్ గురించి చెప్తూనే ఉన్నాం, కానీ మన నంబర్లో ఇలాంటి యొక్క స్థానబలాల్లో కొన్ని నంబర్స్ ఉంటే మనకి చాలా బ్యాడ్ నంబర్స్ గురించి చెప్తాను. బ్యాడ్, వెరీ బ్యాడ్ గురించి చెప్తాను. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎట్లా మనం నంబర్ ఇచ్చేటప్పుడు మీరు చూసుకొని ముందుకెళ్ళండి. వెరీ బ్యాడ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మొబైల్ నంబర్లో మనకు బ్యాడ్, వెరీ బ్యాడ్ నంబర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అలాగే దానికన్నా ముందుగా మనం ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, 100% సంతోషంగా ఉండాలి. మీ ఫ్యామిలీ మీరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు అని మనం ప్రతిరోజు స్కూల్లో ఉన్నప్పుడు మనం ప్రతిజ్ఞ చేసేవాళ్ళం. అలాగే మీ అందరూ కూడా, మనందరం కూడా కలిసి ఈసారి మన ప్రధానమంత్రి గారికి అందరి మద్దతు కలిసి ఏం చేశాడో మనందరికీ తెలుసు. మనం ఏ మతమైనా, ఏ కులమైనా, ఏదైనా భారతీయులం అనేది మనం గుర్తుపెట్టుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. మనకు ఒక కాంటెస్ట్ పెట్టుకున్నాం. దీన్ని అందరూ పాల్గొంటలేరు, చూసి వెళ్ళిపోతున్నారు. మనము ఈ కాంటెస్ట్ వల్ల మీకు చాలామంది మొబైల్ నంబర్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారు. దీనివల్లనైనా కనీసం తీసుకుంటారని నేను కాంటెస్ట్ పెడితే ఇది కూడా యూజ్ చేసుకోలేకపోతున్నారు. ఫ్రీగా కావాలని అడుగుతున్నారు. ఫ్రీగా ఏది దొరకదు, ఖచ్చితంగా నాకైతే దొరకలేదు, మీకు కూడా దొరకదు. ఎందుకంటే ఫ్రీగా మనం ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతామో అప్పుడు అన్నీ ఫ్రీ అయిపోతాయి. గవర్నమెంటే టోల్గేట్లు లేకుండా, గవర్నమెంటే రోడ్లు వేసి టోల్గేట్లు పెట్టి వందలకు వసూలు చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ కూడా రన్ అవ్వాలి కదా, మరి అందుకే కదా సార్ అంటారు. మరి ఫ్రీ నేను బయట నుంచి మొబైల్ నెంబర్స్ తీసుకొచ్చి కనీసం ఈ కాంటెస్ట్ పెట్టి ఎంతో కొంత నేను పెట్టుకుంటాను అన్న కూడా మీరు దాన్ని వినిపించుకుంటలేరు. నో ప్రాబ్లం, మీ ఇష్టం. చాలామంది ఫాలో అవుతున్నారు, చాలా తక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఎక్కువ మంది ఫాలో అవ్వాలని నా ఉద్దేశం. చూసుకొని ముందుకెళ్ళండి. మనకు 5 మందిని మనం కాంటెస్ట్ ద్వారా మనం 5 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 500 మంది మెసేజెస్ ఎప్పుడైతే వస్తాయో, మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ వస్తాయో అప్పుడు నేను ఏ వీడియోకి వచ్చినా సరే ఖచ్చితంగా డ్రా తీసి వాళ్ళ పేర్లను అందులో వేసి ఫస్ట్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నంబర్. సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ 546 మొబైల్ నంబర్కి. థర్డ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ 946 మొబైల్ నంబర్కి. ఫోర్త్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ 1546 మొబైల్ నంబర్కి. అలాగే ఫిఫ్త్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషన్ 1946 మొబైల్ నంబర్ రేటు ఉంటుంది. ఇవి మీరు చూసుకొని మీరు ఏ నంబర్ 1 పొజిషన్లో ఉంటారా, ఏ పొజిషన్లో ఉంటారని మీరే చూసుకోండి. ఈరోజు మనము మొబైల్ నంబర్ గురించి, బ్యాడ్, వెరీ బ్యాడ్ నంబర్ గురించి మనం
తెలుసుకుందాం. ఇది కూడా తెలుసుకునబోయే ముందు మన లైఫ్లో మంచి మొబైల్ నంబర్ కావాలి. ఈ మొబైల్ నంబర్ ఉంటేనే మనకు కమ్యూనికేషన్ వైజ్ కానీ ఏదైనా సరే ప్రతిదీ మన లైఫ్లోకి వస్తూ ఉంటుంది. నేము బాగుండాలి. అలాగే బిజినెస్ నేము, మీ యొక్క బిజినెస్ నేమ్ సరిగా లేకపోతే మీ యొక్క స్థితి కూడా కరెక్ట్గా ఉండదు. మన మొబైల్ నెంబర్ ఎంత బాగున్నా సరే మన బిజినెస్ నేమ్ కరెక్ట్గా లేకపోతే ఆ యొక్క బిజినెస్ దగ్గరికి వచ్చి జనాలు వస్తారు. మీది ఒక ఉదాహరణకు ఒక స్కూలే ఉంది. ఆ స్కూల్కి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఆ స్కూల్లో నెగటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పిల్లలు ఎక్కువ కాలం ఉండలేరు, ఎక్కువ కాలం అక్కడ చదువుకోలేరు, అదంతా ఉంటుంది. అలాగే మీ పేరు ప్రాబ్లం, మీరు సేవ చేస్తారా, లేకుంటే రాక్షసంగా ప్రవర్తిస్తారా, లేకుంటే డబ్బుతో తులుతూగుతుంటారా అన్నది మీ పేర్లోనే ఉంటుంది. మీ యొక్క మ్యారేజ్ లైఫ్, భార్యాభర్తల మ్యారేజ్ లైఫ్ అనేది ఒక డేట్ మీద ఆధారపడి ఉన్న మ్యారేజ్ లైఫ్ని ఏమంటామంటే ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ అంటాం. ఈ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ 1 పొజిషన్లో ఉందా, నంబర్ 2 పొజిషన్లో ఉందా, నంబర్ 3, 4, 5, 6, 7, 8, 9 ఏ పొజిషన్లో ఉంది అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ పొజిషన్తో మనం ఎలా ఎదుగుతున్నాం అనేది చూసుకోవాలి. అలాగే మన వెహికల్ నంబర్, మనం వెళ్ళినప్పుడు ఎటువంటి యాక్సిడెంట్లు అవ్వకుండా, ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఉంచుతుందా లేదా. తర్వాత మన హౌస్ నంబర్ ఎటువంటి చికాకులు లేకుండా ఉంచుతుందా లేదా. మన సిగ్నేచరు హాయిగా చెక్కులు పాస్ అవుతున్నాయా లేదా. బ్యాంక్ అకౌంట్ నంబరు, డబ్బు బాగా వచ్చి మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి కరెక్ట్గా ఇచ్చుకుంటూ వస్తుంటే ఎటువంటి టెన్షన్స్ అనేటివి ఉండలేదు. అలాగే మన ఆరా పవర్స్, మన స్కూల్ కావచ్చు, మన ఇల్లు కావచ్చు, మన ఏ హోటల్ కావచ్చు, మన ఏదైనా సరే ఎక్కడైతే పాజిటివ్ పవర్స్ ఉంటాయో అక్కడికి జనాభా ఎక్కువ వస్తుంటుంది. ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో అక్కడ బిజినెస్ అనేది బాగా వస్తుంది, డబ్బు అనేది బాగా వస్తుంది. అది చూసుకోండి. మీ అందరికీ తిరుపతి అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు నాది రేపటి నుంచి అంటే 27, 28, 29, 30 ఈ 4 రోజులు ఆ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నాను. మీకెవరికైనా మీ ఆరా శక్తి పవర్స్ చూసుకొని చెక్ చేసుకొని మీరు కూడా డబ్బుతో, ధనధాన్యాలతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలుతూగాలి. లేకపోతే నేను కొంచెమన్నా హ్యాపీగా ఉండాలి, బాధలు పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఆరా పవర్స్ని క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇది చాలా 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 అవసరం. మిమ్మల్ని కనీసము 6 నెలలలోపు ఇది సెట్ చేస్తుంది. మీరు సెట్ అయిపోయి ఫుల్ బిజీ లైఫ్ అనేది గడుపుతారు. ఒకవేళ మీకు నెగటివ్ ఎనర్జీస్ ఉంటే మీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు కింద మీకు వస్తుంది. మీరు ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎంత కోటీశ్వర్లైనా సరే, ఏమైనా సరే, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా సరే మీకు యొక్క ప్రతి పని స్లో మూమెంట్ ఉంటుంది. ఇది చూసుకొని ముందుకెళ్ళండి. ఇవన్నీ అయితే మనకు కంపల్సరీ కావాలి. మనకు బ్యాడ్ మొబైల్ నంబర్ అండ్ వెరీ బ్యాడ్ మొబైల్ నంబర్ గురించి తెలుసుకుందాం. ఒక బ్యాడ్ మొబైల్ నంబరు అయినా సరే, ఏదైనా సరే 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ స్టార్ట్ అవుతుంది. ఇది అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు ఏ ప్రొఫెషన్కు తగ్గట్లు ఉంటే అది మన స్టార్టింగ్ నంబర్ కిందికి వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ నంబర్స్తో సెకండ్ ప్లేస్లో 4, 7, 4 కానీ 7 కానీ 4 కానీ 7 కానీ 4 కానీ 7 కానీ ఎలా 6-4 కానీ 6-7 కానీ 7-4 కానీ 7-7 కానీ 8-4 కానీ 8-7 కానీ 9-4 కానీ 9-7 కానీ ఉంటే మీకు లేనిపోని డిస్టర్బెన్సెస్ వాతావరణాలు, మీకు అకారణంగా గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఏ తప్పు చేయకపోయినా మీ పైన ఇబ్బందులు పడేవాళ్ళు, మీ పై ఆఫీసర్స్ కానీ మీరు కానీ చాలా చాలా ఇబ్బంది పడాలి. మీరు ఎవరైతే ఈ నంబర్స్ ఉన్నారో అకారణంగా మాటలు పడుతూ ఉంటారు. మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. ఒకవేళ అకారణంగా మీరు మాటలు పడట్లేదు అంటే మీరు మీ నంబర్ని లైఫ్ లాంగ్ ఉంచుకోండి, మార్చొద్దు.
ఎందుకంటే కొంతమందికి ఈ కాంబినేషన్ ఓన్లీ 1% మెంబర్స్కి మాత్రమే పడుతుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను కూడా, చాలా మందివి 1% మెంబర్స్కి మాత్రమే పడుతుంది. అకారణంగా మీరు ఇబ్బందులు పడుతున్నారంటే చూసుకోండి. మీరు ఎలాంటి బాధలు పడతారంటే, మీరు ఇంకా కొన్ని పంచాయతీలు, అంటే నీది కాని పంచాయతీని నువ్వు తీర్చడానికి వెళ్తూ ఉంటావు. ప్రతి సమస్య నీది, ఒక ఊర్లో నువ్వు ఉన్నావు, నువ్వు ఊర్లో ఉండి హైదరాబాద్లో ఫ్యామిలీని పెట్టినావు, నీకు ఫోన్లు వస్తూనే ఉంటాయి ఊరి సమస్యల గురించి పరిష్కరించడానికి. అది అవసరం లేని మ్యాటర్, నీకు పనికిరాని మ్యాటర్ అది. అందుకనే ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే నీ నంబర్ని మార్చుకోండి. బాగలేకపోతేనే మార్చుకోండి, బాగుంటే వద్దు. తర్వాత ఈ సెకండ్ ప్లేస్ అయిపోయింది, ఫస్ట్ ప్లేస్ అయిపోయింది. ఇది ఫస్ట్, ఈ సెకండ్. థర్డ్ గురించి చూద్దాం. థర్డ్లో 0 రావద్దండి, అసలు 0 రాకుండా చూసుకోండి. మీరు 0 ఒకవేళ వచ్చింది అనుకోండి, వేరే నంబర్స్ రావచ్చు, ఏ నంబర్ రావాలో తర్వాత 1 3 5 6 9 ప్లేసెస్లో ఏం రావాలని చేసి నేను ఆల్రెడీ మీకు చెప్తాను తీసుకుంటప్పుడు. ఇది తర్వాత ఉంటుంది. ఇక్కడ 0 రాకుండా చూసుకోండి. 0 వస్తే మీరు చదువులకి కానీ మందగింపు అవుతుంది, గోల్డ్కి కానీ, ఏదైనా మీరు సేవాభావంలో పాల్గొనడం కానీ, ఒక మంచి ఐడియాలిస్ట్ కానీ, ఇది టీచర్స్కు చాలా ఇంపార్టెంట్. టీచర్స్ విషయంలో 3వ స్థానంలో 0 ఉంది అంటే మీరు టీచర్కి మీరు ఎక్కువ ఆసక్తి మీ యొక్క లైఫ్లో గడపలేకపోతూ ఉంటారు. చూసుకోండి, టీచింగ్ మీన్స్ ఎదుటి వారికి సలహాలు ఇచ్చి, ఎదుటి వారికి పాఠాలు చెప్పి, ఎదుటి వారిని మనము కొంచెం మీన్స్ ఎట్లా చెప్పాలంటే, ఎదుటి వారికి మనం ఇచ్చే సలహాలు ఏవైతే ఉన్నాయో అది నిష్ప్రయోజనంగా ఉంటాయి. అది ఏది మీ మాటలు వినకుండా అయిపోతుంది మీ లైఫ్లో. చూసుకోండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ 4th ప్లేస్ 0. ఇది కూడా సేమ్. 4th ప్లేస్ 0 కూడా ఎలాంటి సమస్యను ఇస్తుందంటే, మిమ్మల్ని విజన్స్ క్రియేట్ చేయకుండా చేస్తుంది. మీకు విజన్స్ లేకపోతే విజన్స్ని క్రియేట్ లేకుండా చేస్తుంది. విజన్స్ అంటే నెక్స్ట్ కార్యక్రమాలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది ప్రతిదీ తెలియజేస్తుంది. ఒకవేళ మీకు విజన్స్ అవసరం లేదు, నాకు ఉన్న బిజినెస్లోనే నాకు కావాలి సార్, నాకు అవసరం లేదు సార్, 000 నాకు 4th ప్లేస్లో ఉన్నా సరే ఏం ప్రాబ్లం లేదు కొంతమందికి. కానీ విజన్స్, రేపటి నేనేం చేయాలి, నేను అద్దాల మేడలు కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలి అని చెప్పేసి ఈ 0 లేకపోతే ఇవన్నీ చేస్తుంది. ఈ 4th ప్లేస్ అనేది చాలా కీలకం. ఎలాంటి కీలకం అంటే, కలలు కనే స్వాతంత్రం దీంట్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ 0 లేకున్నా పర్లేదు, కొంతమందికి ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇలాంటి సాహసాలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఏంటంటే, నేను అది కట్టాలి, ఇది కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి చాలా పెద్ద పెద్ద విజన్స్ పెట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళకు 0 ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. మీరు ఒకవేళ చిన్న బిజినెస్లు పెట్టుకున్నా సరే, మీరు ఎదగలేని పరిస్థితిలో ఉన్నా సరే 0 ఉంటేనే మీకే మంచిది. ఇది ఖచ్చితంగా చూసుకోండి. అలాగే 5th ప్లేస్ అండి. 5th ప్లేస్ 0, పోనీ 8 ఉంది. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఇది 3rd 4th ప్లేస్ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఈరోజు చెప్తే మీకు బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను చెప్పాను. ఇక్కడ వెరీ బ్యాడ్ నంబర్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు చూడండి, 5th ప్లేస్ 0 అనేది మనకు సంబంధ బాంధవ్యాలు, బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసేది, లేకపోతే బిజినెస్ ఎలా నేను ముందుకు తీసుకెళ్ళాలి, ఐడియాలని, ఒక బిజినెస్ చేసే శక్తిని బుధుడు ప్రసాదిస్తాడు. ఈ స్థానము బుధుని స్థానం కాబట్టి మనము మరి ఇవన్నీ స్థానాలు ఎందుకు ఇచ్చారు సార్ వీళ్ళందరికీ, నంబర్లో వాళ్ళ స్థానాలు ఇవ్వడం ఏందనేది చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ మనం 1 ప్లేస్, 2nd ప్లేస్, 3rd ప్లేస్, 4th ప్లేస్, 5th ప్లేస్, 6th ప్లేస్ అని మనమే డిసైడ్ చేస్తున్నాం. అక్కడ
మనము నొక్కి చెప్తున్నాం, పలానా దగ్గర దేవుడు ఉన్నాడు, పలానా మూలకు ఈశాన్య మూలలో శివుడు ఉన్నాడు అని చెప్తున్నాం. అక్కడ ఉన్నాడు 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 సబ్ కాన్షియస్ మైండ్లో అది రిపీట్ అయ్యి యూనివర్స్లోకి వెళ్ళిపోయి అది ఆ స్థానానికి ఆ యొక్క గురువు బలం కానీ ఆ యొక్క బుధుడి బలం కానీ ఇస్తుంది. ఇది చాలా చాలా మంచి సూపర్ సక్సెస్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ స్థానం, ఈ 5వ స్థానంలో 0 ఉంటే మన కమ్యూనికేషన్ కానీ మన ఎదుటి వారికి మనం చేసే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలయ్యి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయి బిజినెస్ని ఏమాత్రం కానియదు. మీకు బిజినెస్ అయినా జాబ్ అయినా ఏదైనా సరే పై వాళ్ళతో, ఒకవేళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, లేకపోతే ఏదో ఒక డిపార్ట్మెంట్ అండి, ప్రైవేటో పోలీసో ఏదో ఒకటి సంథింగ్, ఏదైనా సరే మీ పై వాళ్ళతో మీకు అస్సలు కమ్యూనికేషన్ ఉండదు. గుర్తుపెట్టుకొని మంచి నెంబర్ తీసుకోండి. ఒకవేళ 8 ఉంది, బిజినెస్ అయితే బిజినెస్లో గొడవలే, ఒకవేళ జాబ్ అయితే పై వాళ్ళతో గొడవలే, కింది వాళ్ళతో గొడవలే, అన్నిట్లలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు పని చేస్తుంటావు, నీ పనిలో వంకలు పెడతా ఉంటారు. ఎందుకంటే నువ్వు నిజాయితీగానే చేస్తూ ఉంటావు 8 ఉన్నప్పుడు, కానీ నీ నిజాయితీని అక్కడ శంకించేస్తారు. నీకు ఎంత పని చేసినా కూడా వాల్యూ ఉండదు, ఏముండదు. ఒకవేళ బిజినెస్ చేస్తుంటే 8 ఉంటే కనుక ఇంట్లో భార్య పిల్లలు కూడా మిమ్మల్ని గౌరవించరు. గుర్తుపెట్టుకోండి, మంచి నంబర్స్ మీకు మీరే తీసుకోవచ్చు. నేను చెప్పే పద్ధతిలో చంద్రమౌళి యాదవ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, చంద్రమౌళి యాదవ్కి 1546 కన్సల్టేషన్ వేయాల్సిన పని లేదు, ఏది అవసరం లేదు. హాయిగా ఏ జియో సెంటర్కో, ఏ విఐ సెంటర్కో, ఏ ఎయిర్టెల్ సెంటర్కో, ఏ బిఎస్ఎన్ఎల్ సెంటర్కో వెళ్ళి హాయిగా నంబర్ తీసుకోవచ్చు. ఇది కంపల్సరీ. ఎందుకంటే కొన్ని స్థానాలు నేను 1 3 5 6 9 10 ప్లేసెస్లో ఏ ఉండాలన్నది మీరు కన్సల్టేషన్ తీసుకుంటే నేను నంబర్ కూడా మీకు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా తీసుకోవాలని నేను చెప్తా. దొరకకపోతే అప్పుడు చూద్దాం. నెక్స్ట్ 6th ప్లేస్ అండి, చాలా డీటెయిల్డ్గా చెప్తున్నాను, చూసుకోండి. 6th ప్లేస్లో మనకు 0 కానీ 8 కానీ ఉందా? మనము 6th స్టార్ట్ అయినా 7th స్టార్ట్ అయినా 8th స్టార్ట్ అయినా దేంతో సంబంధమైనా పర్లేదు. ఇక్కడ నేను 2nd ప్లేస్ గురించి ఇలా చెప్పాను, కానీ 6th ప్లేస్లో మళ్ళీ 0 ఉంది. మీ అందరికి తెలుసు, కానీ కొత్తగా నేను కొంచెం డెప్త్గా చెప్తున్నాను. ఇది డబ్బు. 6th అనేది ఎవరయ్యా? డబ్బు, శుక్రుడు, లక్ష్మీదేవి. ఇదంతా ఈమె ఏం చేస్తుంది? లక్ష్మీదేవి, శుక్రుడు ఏం చేస్తారంటే ఇక్కడ 0 ఉంటే అక్కడ ఆమె నిలబడదు. మీ మొబైల్ నంబర్లో, మీ మెయిన్ నంబర్లో కానీ 2nd నంబర్లో కానీ దేంట్లో అయినా సరే 6th ప్లేస్ 0 ఉందంటే వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది, 0 అయితేనే ఉంటుంది మీ నంబర్లో. ఏం చేద్దాం? మార్చేసి డబ్బు 0. మనం ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళాలన్నా అడుగు తీసి బయటికి పెట్టిన వెంటనే డబ్బుతో ఖర్చు అవుతుంది. ఇంట్లో ఉన్నా కూడా కరెంట్ బిల్తో కట్టాలి అంటే, ఫ్యాన్ వేసినామంటే, లైట్ వేసినామంటే రూపాయి ఖర్చు అవ్వాల్సిందే కదా. ప్రతి దానికి ఈ రోజుల్లో డబ్బు, నువ్వు కాలు తీసి కాలు పెడితే డబ్బు ఖర్చు అవుతుంది. చూసుకోండి. అందుకనే ఈ 6th ప్లేస్ అనేది మంచి చేయాలంటే, మనము చేసే ప్రతి పనిలో సక్సెస్ కావాలి అంటే, డబ్బు మిగలాలి ఎంతో కొంత అంటే, మనం చేసే క్వాలిటీ వర్క్ డబ్బు మిగలాలంటే 6th ప్లేస్లో 0 ఉండొద్దు. ఒకవేళ 8 ఉందండి, నువ్వు డబ్బు కోసం కష్టపడుతుంటావు, కానీ నీ పనికే శంఖం వచ్చేసి నీ పనినే శంకిస్తారు. ఒకవేళ నువ్వు ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, నాకు తెలిసిన ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడండి, ఉన్న అతనికి 6th ప్లేస్లో 8 ఉంది. అతను ఎంత పని చేయండి, దాదాపు 10,000 వర్క్ చేస్తాడండి. 10,000 వర్క్ చేసినా కూడా అతనికి ఇచ్చేది 2,000 3,000. ఇదేంటి సాయి, అతని పేరు సాయి, ఇదేంటి సాయి నిన్ను ఎందుకు ఇంత తక్కువలో చేస్తున్నావు, ఇంత పెద్ద పని నేను మొన్న అడిగాను. ఏమో సార్ వాళ్ళు అట్లే ఇస్తున్నాను, నేను ఇట్లా తీసుకుంటున్నా.
నీ నంబర్ చెప్పమన్నా 8 ఉంది. ఇది సార్ నా పరిస్థితి. మరి 8 ఉంటే నువ్వు గొడ్డు చాకిరి గాడిద చాకిరి చేయాల్సిందే. ఈ నంబర్ మార్చుకునే వరకు నీకు డబ్బు అడిగే ధైర్యం ఉండదు, డబ్బు అడిగే శక్తి ఉండదు. నువ్వు ఒక న్యాయంగా మాట్లాడుతుంటావు, న్యాయంగా నీ భార్య పిల్లలు ఇదంతా కూడా అట్లనే అయిపోతుంది. నువ్వు చేసే పనికి న్యాయంగా డబ్బు తీసుకో, తక్కువ తీసుకోకు, ఎక్కువ తీసుకోకు. క్లియర్గా చెప్పాను నేను. నంబర్ మార్చుకున్నాడు. చాలా ఇప్పటి నుంచి దాదాపు ఒక 6 months నుంచి మంచి మంచి కాంట్రాక్ట్లు వస్తున్నాయి, బాగానే ఉన్నాడు. నెక్స్ట్ 7th ప్లేస్ అండి. 0 కానీ 8 కానీ మళ్ళీ ఉండకూడదు. ఇక్కడ కూడా 0లు దాదాపు ఎక్కడ ఉండకూడదు. 4th ప్లేస్ కొంతమందికి రావచ్చు, 8th ప్లేస్ కూడా రావచ్చు. కానీ అది ఎందుకు రావచ్చు ఎందుకు రాకూడదు నేను చెప్తాను క్లియర్గా. 7th ప్లేస్ అనేది మనకి ఒక రిలేషన్షిప్, అంటే కుటుంబ సంబంధ బాంధవ్యాలు, సంబంధం ఏమున్నాయి ఏంటి అనేది, మన యొక్క బంధుత్వం, మన యొక్క ఫ్రెండ్షిప్, మన యొక్క భార్య, మన యొక్క పిల్లలు, మన యొక్క భర్త, మన యొక్క అమ్మ నాన్న, మన యొక్క అత్తమామలు, వీళ్ళందరికీ వర్తిస్తుంది ఈ బంధుత్వం అనేది. ఇక్కడ 0 ఉంది అనుకోండి, నానాటికి నీ మొబైల్ నెంబర్ తీసుకున్నప్పటి నుంచి ఒకవేళ చూసుకోండి ఉంటే కనుక మీ దగ్గర ఈ నంబర్స్తో ఉంటే, మీ సంబంధ బాంధవ్యాలు అనేది కట్ 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 అవుతా వస్తుంటాయి. చూసుకోండి. 8 ఉంది. గొడవలు 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 అంటే వాళ్ళందరి కోసం నువ్వు కష్టపడుతున్నా కూడా నీ యొక్క కష్టాన్ని వాళ్ళు గుర్తించలేరు, నీ పై వాళ్ళు కూడా గుర్తించలేరు. అందుకని నువ్వు ఎంత కష్టపడినా కూడా నీ రిలేషన్షిప్లో నీకు పేరు రాదు, లేనిపోని డిస్టర్బెన్స్ వాతావరణం ఉంటుంది. ఖచ్చితంగా చెక్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్ని. అలాగే 8th ప్లేస్ అండి. 8th ప్లేస్ 0 ఉందనుకోండి, మిగతా నంబర్ల గురించి చెప్తే అది తర్వాత ఎట్లా మీరు నంబర్ తీసుకున్నప్పుడు మీరు బయట తీసుకున్నా మా దగ్గర తీసుకున్నా స్థానబలాల గురించి నేను ఎట్లా వివరిస్తానో, మీకు అక్కడ ఉంటే ఏం జరుగుతుందని చెప్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ 8th ప్లేస్ 0 ఉంది. మీరు కష్టపడకుండానే డబ్బు వస్తుంది. ఇక్కడ వమ్మ మరి 8th ప్లేస్ 0 ఉన్న తీసుకోవాలి అంటారు, కానీ కష్టపడకుండా తీసుకున్న డబ్బు ఏది కూడా నిలబడదు దాదాపు. ఎందుకంటే మన కష్టం కూడా మనకు కొద్దిపాటిగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ 8th ప్లేస్ 0 అనేది ఉంటే కనుక మనము బాగా నిజాయితీగా ముందుకెళ్ళొచ్చు. ఇంకా ఎందుకంటే మరి 8th ప్లేస్ 0 మీరు అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ మనల్ని కష్టపడే తత్వము, మనల్ని ఇబ్బందులు పెట్టే తత్వం, మనకు డబ్బు వచ్చే తత్వం చాలా స్పీడ్గా వస్తుంది. చూసుకోండి. నేను ఒక అతనికి చాలామంది తీసుకున్నారు, చెప్పాను మీకు అంతా బాగుంటుందండి, కాకపోతే 8లో కూడా 0 ఉన్నది తీసుకోండి అంటే ఇంకొక నంబర్ కూడా తర్వాత తీసుకున్నారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్లేసెస్. ఈ 4 కానీ 8 కానీ కాంప్లికేటెడ్ స్థానాలు, చాలా డేంజరస్ స్థానం కూడా. 0 ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, 0 నుంచి 9 వరకు ఉండొచ్చు. అది ఎవరికి ఉండాలో వాళ్ళకే ఉండాలి. గాడిద చాకరీ గొడ్డు చాకరీ చేసే వాళ్ళకి నేను ఇచ్చాను ఈ నంబర్ 0. ఎందుకంటే కనీసం కొంచెమన్నా తగ్గించుకుంటాడు ఆయన. వాళ్ళ భార్య చాలా వాపోతుంది, సార్ ఇతను చేస్తూనే ఉంటాడు సార్, పని చేస్తూనే ఉంటాడు సార్, కానీ ఫలితం లేదన్నది. అమ్మ ఈ 0 ఉన్న నంబర్ ఇది ఇచ్చేస్తున్నా, కొంచెం కనీసం పని తగ్గి ఆ యొక్క కష్టపడే తత్వాన్ని తగ్గించుకొని డబ్బు సంపాదించుకునే మార్గాన్ని ఎదుర్కొంటాడు అని చెప్పి ఇచ్చాను. ఓకే, పర్ఫెక్ట్గానే ఉన్నారు. కానీ ఎవరికి సూట్ అవ్వాలో వాళ్ళకే సూట్ అవుతుంది, అందరికి కాదు నాయన. మళ్ళీ వేరేలాగా తీసుకోకండి. 9th ప్లేస్ 0. ఇది చాలా కీలకమైనది, చాలా మంచి స్థానం కూడా. ఎవరైనా ధైర్యశాలి, ధైర్యం ఉన్న వ్యక్తి, ఇతను లేకపోతే ఇతని స్థానంలో 0 వస్తే గోవింద గోవింద, నీకు ధైర్యం ఉండదు, నువ్వు ఎదిరించి మాట్లాడే తత్వం ఉండదు, ఏది ఉండదు. 0 వచ్చిందంటే
టోటల్గా ఏ పని చేయాలన్నా భయం 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 భయం. మీ మొబైల్ నంబర్లో 9 లేకపోయినా సరే అలాంటి భయమే ఉంటుంది. ఈ భయం 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 ఎవరైనా సైన్యాధ్యక్షుడు, ఎవరైనా ధైర్యవంతుడు, ఎవరైనా కుజుడు, భూములకు అన్నిటికీ కారణం ఈయననే. ఇక్కడ కనుక 0 పడిందా మీ లైఫ్ టోటల్గా స్పాయిల్ అయిపోయినట్టే. మీ లైఫ్ 9 లేకపోతే టోటల్గా జీవితం సంకనాకిపోయిందంటారు కదా, అదే జరుగుతుంది. 9 ఉండాలి, కానీ ఎక్కువ ఉండొద్దు, కానీ లేకుండా ఉండొద్దు. రైట్. 10th ప్లేస్ అండి. 10th ప్లేస్ వచ్చేసి 0 అయింది అనుకోండి, ఇంకా వేరే గురించి కూడా మీకు అందరికి తెలుసు. 0, 1, 2, 3, 4, 7, 8, 9లో ఉండొద్దు 10th ప్లేస్లో. కానీ 0 వచ్చిందంటే మీ లైఫ్ ఎంత చేసినా అక్కడనే ఆగుతుంది, కానీ ముందుకు తీసుకెళ్ళదు. ఇది ఇంజన్, ఇది ట్రైన్ ఇంజన్. మనకు బొగ్గుల ఇంజన్ కావాలా, డీజిల్ ఇంజన్ కావాలా, కరెంట్ ఇంజన్ కావాలా, వందే భారత్ ఇంజన్ కావాలా, ఎలాంటి ఇంజన్ కావాలో మనకు మన డేట్ ఆఫ్ బర్త్ మీద డిసైడ్ అయి ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. ఇది బ్యాడ్ నంబర్, వెరీ బ్యాడ్ నంబర్ గురించి చెప్పాను. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ నంబర్ గురించి ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే నేను ఇస్తాను. మీరు కన్సల్టేషన్ ఫీజు 1546 కట్టి జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత మీకు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ మీ అందరికీ.